ముందుగా పాలకూర 2 కట్టలు తీసుకొని శుభ్రంగా కడిగి పక్కన పెట్టానండి. స్టవ్ మీద ఒక బండి పెట్టుకొని ఆయిల్ ఒక 2 స్పూన్లు, కడిగి పెట్టుకున్న పాలకూరని ఆయిల్లో వేసుకుందాం. మంట మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని మూత పెట్టుకొని కాసేపు మగ్గనిద్దాం. ఆ పాలకూర ఉడికేలోపు మిక్సీకి పట్టుకుందామండి. ఉల్లిపాయలు ఒక 2 ఉల్లిపాయలకి ముక్కల్లాగా కట్ చేశాను, అవి వేసుకుందాం. ఒక 2 టమాటాలు ముక్కలు కట్ చేశాను. ఒక 3 పచ్చిమిర్చి అండి, చిన్న అల్లం ముక్క, పొట్టు తీసిన వెల్లుల్లి 5-6 రెమ్మలు. ఇది మిక్సీకి పట్టుకుందాం. చూసారా, ఈ విధంగా బరగ్గా పట్టుకున్నాను. ఇది పక్కన పెట్టుకుందాం. నీళ్లు పోసే పని లేదండి, ఆయిల్లోనే మనకి కూర అనేది పాలకూర బాగా మగ్గిద్ది. నీళ్ళల్లో ఉడకబెట్టే కన్నా ఈ విధంగా చేస్తేనే పాలకూర మగ్గించుకుంటేనే పోషకాలు అనేవి పోకుండా ఉంటాయి. కూర అయితే బాగా మగ్గాలండి. మగ్గింది కదా, ఇప్పుడు స్టవ్ కట్టేసుకుందాం. చల్లార్చుకొని ఒక మిక్సీ జార్లోకి తీసుకుందాం. ఒక స్పూన్కి వచ్చేసి జీడిపప్పు అండి. జీడిపప్పు వేస్తే ఈ పాలక్ పన్నీర్ చాలా టేస్ట్గా ఉంటుంది, అందుకని ఒక స్పూన్కి అయితే వేస్తున్నాను. ఒక 2 స్పూన్లకి ఆయిల్ వేసానండి. ఒక స్పూన్కి వచ్చేసి నెయ్యి వేసాను. ఈ నెయ్యి ప్లేస్లో బటర్ అయినా వేసుకోవచ్చు. అందులోనే ఒక 1/2 స్పూన్కి వచ్చేసి జీలకర్ర, ఒక బిర్యానీ ఆకు, మిక్సీకి పట్టుకున్న ఉల్లిపాయ టమాటా పేస్ట్, ఇందులో నుంచి పచ్చి వాసన పోయేంత వరకు, ఇందులో వాటర్ ఉంటుంది కదండి, ఆ వాటర్ కూడా ఇనిగిపోయేంత వరకు ఫ్రై చేసుకుందాం. చూసారు కదా, ఈ ఉల్లిపాయ టమాటా పేస్ట్ కూడా వేగింది, ఆయిల్ అయితే సపరేట్ అయ్యింది మనకి. ఇప్పుడు మెత్తగా గ్రైండ్ చేసుకున్న పాలకూర జీడిపప్పు పేస్ట్ కూడా వేసుకుందాం. జీడిపప్పు వేసాం కదండి, మాడకుండా మిక్సీ జార్లోనే కొన్ని నీళ్ళు వేసుకొని కలుపుకొని ఇందులో వేసుకుందాం. ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకుందాం. ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడే ఒక స్పూన్కి వచ్చేసి సాల్ట్, ఒక 1/2 స్పూను పసుపు వేసుకుందాం. ఇప్పుడు అందులోనే ఒక స్పూన్కి వచ్చేసి ధనియా పౌడర్, ఒక 1/2 స్పూన్ వచ్చేసి గరం మసాలా,
1 స్పూను కారం, ఉప్పు కారాలు వేసాక 1 నిమిషం పాటు ఈ పాలకూర కాస్త ఉడకనిద్దాం. ఒక నిమిషం తర్వాత వాటర్ పోసుకుందామండి. ఒక చిన్న గ్లాస్కి వచ్చేసి వాటర్. 3-4 నిమిషాల పాటు ఉడకనిద్దాం. మూత పెట్టుకుందాం. మూడు నిమిషాల తర్వాత మనకి పాలకూర అయితే బాగా ఉడికింది కదండి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు వేసుకుందాం. 200 గ్రాములు తీసుకున్నానండి నేను. మీరు కావాలంటే నెయ్యిలో కూడా ఫ్రై చేసి తీసుకోవచ్చు. కలుపుకొని 1 నిమిషం పాటు ఉడకనిద్దాం. చివరగా కొద్దిగా కసూరి మేతి నలిపేసుకుందాం. కసూరి మేతి చాలా టేస్ట్ని ఇచ్చిద్దండి. ఉంటే వేసుకోండి, లేకపోయినా పర్లేదు. ఇంకా స్టవ్ అయితే కట్టేసుకుందాం. ఇంతేనండి, పాలక్ పన్నీర్ కూర రెడీ అయిపోయింది కదా. రోటీలో, పూరీలో, చపాతీలో అన్నిట్లోకి టేస్టీగా ఉండే ఎంతో ఈజీగా చేసుకోవచ్చో చూసారు కదా. ఇదే విధంగా మీరు కూడా చేసుకోండి. ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో పెట్టండి. మా వంటలు, మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కొత్త వంటతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సరేనా? బాయ్. అండి, ఈరోజైతే పాలక్ పన్నీర్ కూర అండి, దాంట్లో చపాతీ, ఆ రెండు కాంబినేషను ఆహా, అది చెప్పేది కాదు. సూపర్ అండి, సూపర్. చాలా 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 టేస్టీగా ఉంది. నేను చెబుతాం కాదు, మీరే ఇదే విధంగా ట్రై చేయండి. తిని చూసి అప్పుడు చెప్పండి. ఓకేనా? బాయ్.